హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్. ఈరోజు బయాలజీ మెథడాలజీకి సంబంధించినటువంటి బిట్స్ చూద్దాం. ఫస్ట్ వన్, బయాలజీ పాఠాన్ని బోధించడంలో అత్యుత్తమ పద్ధతి ఏది? ఆప్షన్ ఏ లెక్చర్ మెథడ్, ఆప్షన్ బి ప్రాజెక్ట్ పద్ధతి, ఆప్షన్ సి అనుభవ పద్ధతి, ఆప్షన్ డి అనుకరణ పద్ధతి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అనుభవ పద్ధతి. బయాలజీ పాఠాన్ని బోధించడంలో అత్యుత్తమ పద్ధతి అనుభవ పద్ధతి. నెక్స్ట్ వన్, లెర్నింగ్ బై డూయింగ్ అనే సూత్రాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఆప్షన్ ఏ ప్రొబెల్, ఆప్షన్ బి డ్యూయి, ఆప్షన్ సి పియాజే, ఆప్షన్ డి స్కిన్నర్. ఆన్సర్ ఆప్షన్ బి డ్యూయి. ప్రయోగాత్మక పద్ధతిలో విద్యార్థులకు ఏ లక్షణాలు కలుగుతాయి? భావోద్వేగాలు, జ్ఞాన వికాసం, సృజనాత్మకత, పరిశోధన స్వభావం. ప్రయోగాత్మక పద్ధతిలో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పరిశోధన స్వభావం. పర్యావరణ పాఠాలను బోధించడానికి ఉత్తమ మాధ్యమం ఏది? ఆప్షన్ ఏ బోర్డు, ఆప్షన్ బి చార్ట్, ఆప్షన్ సి ఫీల్డ్ ట్రిప్, ఆప్షన్ డి నోట్స్. ఇక్కడ పర్యావరణ పాఠాలు కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఫీల్డ్ ట్రిప్. నెక్స్ట్ వన్, బయోసైన్స్ బోధనలో మోడల్స్ వాడడం వల్ల లాభం ఏంటి? ఆప్షన్ ఏ సమయం వృధా అవుతుంది, ఆప్షన్ బి విద్యార్థులు ఉత్సాహం కోల్పోతారు, ఆప్షన్ సి స్పష్టత మరియు అవగాహన పెరుగుతుంది, ఆప్షన్ డి నిద్రించడం పెరుగుతుంది. ఆన్సర్ స్పష్టత మరియు అవగాహన పెరుగుతుంది. మోడల్స్ ఉపయోగించడం వల్ల టిఎల్ఎం ఉపయోగించడం వల్ల ఈజీగా అర్థమవుతుంది, దాని మీద అవగాహన పెరుగుతుంది. కాబట్టి ఆన్సర్ అనేది ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, బయోసైన్స్ బోధనలో ఉపయోగించే ఏవి ఎయిడ్స్ అంటే ఏంటి? ఓన్లీ పిక్చర్స్, ఆడియో ఓన్లీ, ఆడియో విజువల్ ఎయిడ్స్ అండ్ విజువల్ ఓన్లీ. ఆన్సర్ వచ్చేసి ఏవి ఎయిడ్స్ అంటే ఆప్షన్ 3 ఆడియో విజువల్ ఎయిడ్స్ అని అర్థం. నెక్స్ట్ వన్, ప్రయోగశాల బోధన లైబ్రరీ మెథడ్ కి ముఖ్య లక్ష్యం ఏంటిది? పాఠ్యపుస్తక జ్ఞానం, చేతి నైపుణ్యాల అభివృద్ధి, రచన నైపుణ్యం, అధ్యాపకునిపై ఆధారపడ్డం. ఆన్సర్ చేతి నైపుణ్యాల అభివృద్ధి. హ్యూరిస్టిక్ మెథడ్ అనేది ఏమిటి? రెసిటేషన్ మెథడ్, లెర్నింగ్ బై రూల్స్, లెర్నింగ్ బై డిస్కవరీ, లెర్నింగ్ బై మెమరైజేషన్. ఆన్సర్ ఆప్షన్ సి లెర్నింగ్ బై డిస్కవరీ. బయాలజీ మెథడాలజీలో స్పెసిమన్ అనేది ఏమిటి? స్పెసిమన్ షాక్ పీస్, నోట్బుక్, బయాలజికల్ శాంపిల్, బోర్డు. ఆన్సర్ వచ్చేసి బయాలజికల్ శాంపిల్. నెక్స్ట్ వన్, డిఎస్సి పరీక్షలో బయాలజీ మెథడాలజీకి గరిష్టంగా ఎన్ని మార్క్స్ ఉంటాయి? 10 మార్క్స్, 20 మార్క్స్, 30 మార్క్స్, 15 మార్క్స్. ఆన్సర్ ఆప్షన్ బి 20 మార్క్స్. నెక్స్ట్ వన్, మైక్రో టీచింగ్ ముఖ్య లక్ష్యం. మైక్రో టీచింగ్ యొక్క లక్ష్యం ఆప్షన్ ఏ పరీక్షల ఉత్తీర్ణత, ఆప్షన్ బి బోధనా నైపుణ్యాల అభివృద్ధి, సమయం వినియోగం, ఆప్షన్ డి ప్రోగ్రామింగ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బోధనా నైపుణ్యాల అభివృద్ధి. బ్లూమ్స్ టాక్సానమీ ప్రకారం కాగ్నేటివ్ డొమైన్ లో మొదటి స్థాయి ఆప్షన్ ఏ గుర్తుపట్టడం, ఆప్షన్ బి విశ్లేషణ, ఆప్షన్ సి సృజన, ఆప్షన్ డి వర్తనం. ఆన్సర్ ఆప్షన్ ఏ గుర్తుపట్టడం. ఎంక్వైరీ పద్ధతిలో ప్రాధాన్యం ఆప్షన్ ఏ ప్రశ్నలేసే సామర్థ్యం, ఆప్షన్ బి జ్ఞాపకం, ఆప్షన్ సి వింటే చాలు, ఆప్షన్ డి సమాధానాలు రాయడం. ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రశ్నలు వేసే సామర్థ్యం. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుని పాత్ర సమాచార వాహకుడు, మార్గదర్శకుడు, ఆదేశించేవాడు, నిబంధనల రచయిత. ఉపాధ్యాయుడు ఎప్పుడు కూడా గైడ్ మాత్రమే, మార్గదర్శకుడు. కాబట్టి ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, ఐసిటి అంటే ఇండియన్ సెంట్రల్ ట్రైనింగ్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ క్రియేటివ్ టీచింగ్, నన్ ఆఫ్ ద అబోవ్. ఆన్సర్ ఆప్షన్ బి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. టెక్స్ట్ బుక్ వాడకంలో ఉపాధ్యాయుడు మార్గదర్శకునిగా, ఆప్షన్ బి వ్యాసకుడిగా, ఆప్షన్ సి డిటెక్టర్గా,
ఆప్షన్ డి రచయితగా. ఆన్సర్ ఆప్షన్ ఏ మార్గదర్శకునిగా. పాఠం ప్రారంభంలో ఉపయోగించవలసిన పద్ధతి: తుది ఫలితాన్ని చూపించడం, ప్రయోగం తర్వాత వివరణ, ప్రశ్నలు వేసి ప్రారంభించడం, నేరుగా పాఠం. ఆప్షన్ ఏ తుది ఫలితాన్ని చూపించడం. ఫ్లిప్డ్ క్లాస్ రూమ్ అంటే ఆప్షన్ ఏ క్లాసును తిరగబరచడం, ఆప్షన్ బి ముందుగా వీడియోలు చూపి తరగతిలో చర్చ, ఆప్షన్ సి గేమ్ ఆడించడం, ఆప్షన్ డి స్కూల్ వదలడం. ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ యొక్క లక్ష్యం. ఆప్షన్ ఏ అభివృద్ధికి మార్గనిర్దేశనం, ఆప్షన్ బి మార్కులు ఇచ్చే ప్రక్రియ, ఆప్షన్ సి ఫలితాల కోసం, ఆప్షన్ డి తప్పుల గుర్తింపు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అభివృద్ధికి మార్గనిర్దేశకం. బయాలజీ తరగతి గదిలో విద్యార్థుల్లో పరిశీలన నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి సరైన పద్ధతి: ఆప్షన్ ఏ లెక్చర్ పద్ధతి, ఆప్షన్ బి రివిజన్ పద్ధతి, ఆప్షన్ సి ప్రయోగాత్మక పద్ధతి, ఆప్షన్ డి కథన పద్ధతి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ప్రయోగాత్మక పద్ధతి. డైనమిక్ టీచింగ్ అంటే ఆప్షన్ ఏ విద్యార్థులను ఉత్సాహపరచడం, ఆప్షన్ బి తరచుగా పద్ధతులు మార్చడం, ఆప్షన్ సి ఎక్కువ హోంవర్క్ ఇవ్వడం, ఆప్షన్ డి శిక్షణలు ఇచ్చే పద్ధతి. డైనమిక్ టీచింగ్ అంటే తరచుగా పద్ధతులను మార్చడం. నెక్స్ట్ వన్, సమూహ చర్చా పద్ధతి ప్రయోజనం. ఆప్షన్ ఏ గందరగోళం, ఆప్షన్ బి అభిప్రాయాల మార్పిడి, ఆప్షన్ సి సమయ నష్టం, ఆప్షన్ డి స్లో లెర్నింగ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అభిప్రాయాల మార్పిడి. నెక్స్ట్ వన్, టీచింగ్ ఎయిడ్స్ ను ఉపయోగించే ప్రధాన ఉద్దేశం. ఆప్షన్ ఏ అవగాహన పెంపుదల, ఆప్షన్ బి బోధన కాలం తగ్గించడం, ఆప్షన్ సి అధ్యాపకునిపై ఆధారపడడం, ఆప్షన్ డి విషయాన్ని కప్పివేయడం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అవగాహనల పెంపుదల. ఆప్షన్ ఏ అవగాహనల పెంపుదల. నెక్స్ట్ వన్, టెస్ట్ ట్యూబ్, బీకర్, స్లైడ్ మొదలైనవి ఎక్కడ ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ క్లాస్ రూమ్, ఆప్షన్ బి ప్రయోగశాల, ఆప్షన్ సి గ్రంథాలయం, ఆప్షన్ డి ఆఫీస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ప్రయోగశాల. నెక్స్ట్ వన్, బయాలజీ బోధనలో లైవ్ డెమో ప్రయోజనం. ఆప్షన్ ఏ సమయ నష్టం, బి శబ్దం పెరగడం, ఆప్షన్ సి ప్రత్యక్ష అనుభవం కలిగి ఉండడం, ఆప్షన్ డి ఆటల రూపంలో బోధన. ఆన్సర్ వచ్చేసి ప్రత్యక్ష అనుభవం కలిగి ఉండడం. విద్యార్థుల వ్యక్తిగత తేడాలను గుర్తించి బోధించే విధానం. సమూహ బోధన, టీచర్ సెంట్రిక్ మెథడ్, వ్యక్తిగత బోధన, యాదృచ్ఛిక బోధన. ఆన్సర్ వ్యక్తిగతీకృత బోధన. నెక్స్ట్ వర్చువల్ ల్యాబ్ అంటే ప్రాక్టికల్ ల్యాబ్, ఆన్లైన్ ప్రయోగాల అనుకరణ, గేమ్ ల్యాబ్, స్కూల్ గ్రౌండ్. వర్చువల్ ల్యాబ్ అంటే ఆన్లైన్ ప్రయోగాల అనుకరణ. విద్యార్థి గణనను ఉపయోగించే పద్ధతి. లెక్చర్ మెథడ్, స్క్రిప్ట్, ప్రశ్నోత్తర పద్ధతి, రికార్డింగ్. ఆన్సర్ ఆప్షన్ సి ప్రశ్నోత్తర పద్ధతి. ప్రాజెక్ట్ పద్ధతిలో ప్రధాన లక్ష్యం: జీవితంపై ఆధారిత అభ్యాసం, పరీక్షల కోసం తయారీ, శిక్షల విధానం, రాసుకునే శైలి అభివృద్ధి. ఆన్సర్ జీవితంపై ఆధారిత అభ్యాసం. కన్స్ట్రక్టిజం సిద్ధాంతానికి ప్రధానంగా కర్త: స్కిన్నర్, పియాజే, ప్రోబెల్, థార్నడైక్. ఆన్సర్ ఆప్షన్ బి పియాజే. బయాలజీ మెథడాలజీలో ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్ ఎలా ఉంటుంది? ప్రశ్నల ఆధారంగా, నేరుగా సమాధానాలు, బుక్స్ ఆధారంగా, రాయడం ప్రాధాన్యత. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ప్రశ్నల ఆధారంగా. ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్ అనేది ప్రశ్నల ఆధారంగా ఉంటుంది. బ్లూమ్స్ టాక్సానమీ ప్రకారం 3వ స్థాయి: గుర్తుంచుకోవడం, అర్థం చేసుకోవడం, వర్తింపు, విశ్లేషణ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వర్తింపు. టీచర్ అనేది ఆప్షన్ ఏ మార్గదర్శకుడు, బి నియంత్రణాధికారుడు, సి అభ్యాసకుడి ప్రత్యర్థి, డి శిక్షకుడు. ఆన్సర్ ఆప్షన్ ఏ మార్గదర్శకుడు. బాలబోధనలో ప్రధాన లక్ష్యం: ఆసక్తి కలగజేయడం, ఆదేశించడం, శిక్షించడం, పరీక్షలకు బాగా రాయించడం. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆసక్తి కలగజేయడం. నెక్స్ట్ క్వశ్చన్, మల్టీగ్రేడ్ బోధన అంటే
ఆప్షన్ ఏ ఒకే టీచర్ బహుళ తరగతులు బోధించడం. ఆప్షన్ బి ఒకే సబ్జెక్టు. ఆప్షన్ సి ఒకే పాఠం. ఆప్షన్ డి స్పెషల్ క్లాస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఒకే టీచర్ బహుళ తరగతులు బోధించడం. నెక్స్ట్ వన్, కాన్సెప్ట్ మ్యాపింగ్ ఉపయోగం. ఆప్షన్ ఏ అంశాల మధ్య సంబంధం తెలుస్తుంది. ఆప్షన్ బి చార్ట్ తయారీ. ఆప్షన్ సి ప్రాజెక్టు. ఆప్షన్ డి టైం పాస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అంశాల మధ్య సంబంధం తెలుస్తుంది. నెక్స్ట్ వన్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ లో ఎక్కువ ప్రాధాన్యం. ఆప్షన్ ఏ విద్యార్థి చేతి చర్య. ఆప్షన్ బి ఉపాధ్యాయుడు. ఆప్షన్ సి బోర్డు. ఆప్షన్ డి పరీక్షలు. ఆన్సర్ ఆప్షన్ ఏ విద్యార్థి చేతి చర్య. నెక్స్ట్ వన్, నోట్స్ తయారీ ముఖ్యంగా ఏ సమయంలో ఉపయోగపడుతుంది. ఆప్షన్ ఏ పునరావృతం. ఆప్షన్ బి కొత్త పాఠం. ఆప్షన్ సి పరీక్ష సమయంలో. ఆప్షన్ డి సమర్పణకు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పునరావృతం అంటే రివిజన్ లో ఉపయోగపడుతుంది. నెక్స్ట్, బహుళ ఇంటెలిజెన్స్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త. హోవర్డ్ గార్డ్నర్, స్కిన్నర్, థార్నడైక్, హబ్ హౌస్. ఆన్సర్ హోవర్డ్ గార్డ్నర్. నెక్స్ట్ వన్, ప్లానింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆప్షన్ ఏ సమయాన్ని సమర్థవంతంగా వినియోగించడం. ఆప్షన్ బి గందరగోళం. ఆప్షన్ సి ప్రేరణ తగ్గింపు. ఆప్షన్ డి అనుకున్నట్టే బోధన జరగకపోవడం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సమయాన్ని సమర్థంగా వినియోగించడం. నెక్స్ట్ వన్, గేమ్ బేస్డ్ లెర్నింగ్ ప్రయోజనం. ఆప్షన్ ఏ ఆకర్షణ. ఆప్షన్ బి శిక్ష. ఆప్షన్ సి తప్పులు. ఆప్షన్ డి శబ్దం. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆకర్షణ. నెక్స్ట్ వన్, స్వీయ బోధన సెల్ఫ్ లెర్నింగ్ అనే సిద్ధాంతానికి అనుకూలమైన మాధ్యమం. ఆప్షన్ ఏ డిజిటల్ లెర్నింగ్. ఆప్షన్ బి బ్లాక్ బోర్డ్. ఆప్షన్ సి టెక్స్ట్ బుక్. ఆప్షన్ డి డిక్టేషన్. ఆన్సర్ ఆప్షన్ ఏ డిజిటల్ లెర్నింగ్. నెక్స్ట్ వన్, ఫార్మేటివ్ అసెస్మెంట్ ప్రయోజనం. ఎఫ్ఏఎస్ పెడుతున్నాం కదా ఇప్పుడు, FA1 FA2. ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్ యొక్క ప్రయోజనం ఏంటి. ఆన్సర్ అభివృద్ధికి మార్గం, మార్కులు ఇవ్వడం, తుది అంచనా, ఫలితాల ప్రదర్శన. ఆన్సర్ అభివృద్ధికి మార్గం. నెక్స్ట్ వన్, బయోసైన్స్ బోధనలో వ్యాసనాత్మక బోధనకు మద్దతు ఇస్తుంది. ఆప్షన్ ఏ పరిశోధనాత్మక విద్య. ఆప్షన్ బి తక్కువ సమయం. ఆప్షన్ సి రాసుకొని చదవడం. ఆప్షన్ డి గైడ్ మీద ఆధారపడడం. ఆన్సర్ ఆప్షన్ ఏ పరిశోధనాత్మక విద్య. ఓకే అండి, ఎవరికైనా మన వీడియో కనుక ఉపయోగపడుతుంది అనుకున్నట్టయితే వీడియోకైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మెథడాలజీ ఫస్ట్ టైం వీడియో ఇది. మెథడాలజీ మీద వీడియోస్ కావాలా వద్దనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వీడియోస్ని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.